మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియదు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలోని పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశికి అధిపతి వచ్చి కుజుడు. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరిణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మనకి మేషరాశిలోకి వస్తుంది. అయితే మేషరాశికి అధిపతి కుజుడు కదా, ఈయనేమిటి సన్యాధ్యక్షుడు. కొంచెం కోపం, క్రోధం, ఆవేశం ఇలా ఉంటూ ఉంటాయి ఆయనకి. అయితే మరి మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే మొత్తం రాశి మొత్తంగా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఇందులో జన్మించిన వాళ్ళు అసలు చేయదగలవలసిన రెమెడీస్ ఏంటి, వీళ్ళు ఇటువంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి సాధారణంగా ఎదురయ్యే సమస్యలు అనేవి తగ్గుతాయి అని చూసుకున్నప్పుడు ఎక్కువగా వీళ్ళు మొట్టమొదటిగా పెద్దల్ని, గురువుల్ని సేవించడం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే ఎవరైనా ఒక గురువుగా ఎంచుకుని వాళ్ళని సేవించుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా ఏదైనా పని మీద, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, అది ఆర్థికంగా కావచ్చు, లేదా ఇంట్లోకి సంబంధించిన వ్యవహారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏదైనా సరే మేషరాశి వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం కానీ, లేదా కొంతమందికి చూడండి ఉద్యోగాల్లో అందరికీ ఎరుపు రంగు బట్టలు ధరించడం అనేది కుదరదు. ఎందుకంటే కొంతమందికి యూనిఫామ్లా ఉంటుంది, కొంతమందికి అది కుదరకపోవచ్చు. అలాంటప్పుడు కనీసం ఎరుపు రంగు జోబురుమాలైనా సరే జేబులో పెట్టుకొని వీళ్ళు బయటికి వెళ్ళడం ద్వారా వీళ్ళకి కాస్త అనుకున్న పనుల్లో కాస్త వీళ్ళకి అనుకూలత రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క కుజుడికి సంబంధించిన, అంటే కుజుడికి ఏవైతే వ్యతిరేకతలు ఉంటాయో, అంటే ఈ స్వీట్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వ్యాపారాలు అనేవి మాత్రం ఈ మేషరాశి వాళ్ళు, అంటే తీపి పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు మేషరాశి వాళ్ళకి పెద్దగా కలిసి రావని చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు కూడా సైన్యాధ్యక్షుడైనా కూడా నీతికి, ధర్మానికి ప్రతీక. కాబట్టి మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము, మనకున్న ఏదైతే స్వధర్మం ఉందో ఆ స్వధర్మాన్ని పాటించడము, ప్రతి పనిలోనూ కూడా సమయపాలన చూసుకుంటూ, అలాగే ఏదైతే మనకి ధర్మం ఏదైతే చెప్పిందో ఆ ధర్మాన్ని తప్పకుండా పనులు చేసుకోవడం ద్వారా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కొంత అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. అలాగే వీళ్ళు ముఖ్యంగా దంతాలతో కూడిన వస్తువులు,
అలాంటివి ఏమీ కూడా వీళ్ళు ఉపయోగించకూడదు, ఇంట్లో పెట్టుకోకూడదు కూడా వీళ్ళు. అలాగే ఇక్కడ ముందర వీళ్ళకి ముఖ్యంగా ఎవరైతే పెద్దలు ఉన్నారో, నిరాశ్రయులు ఉన్నారో, స్త్రీలలో కూడా చూడండి కొంతమందికి ఏదో చిన్న చిన్న విపత్కర పరిస్థితులు వచ్చి ఇంట్లో భర్త పోవడము, దాని తర్వాత పిల్లల్ని పెంచుకోవడం కష్టము, ఇలాంటి వాళ్ళు కొంతమంది మనకు కనపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నిస్వార్థంగా సహాయం చేయడము ఇలాంటివి చేయాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కుజుడికి సంబంధించిన పగడాన్ని వేలికి ధరించడం, అది కూడా కాస్త కొద్దిగా జాతకాన్ని చూపించుకుని, లేదా అది ఎంతవరకు పడుతుందని మాత్రం కాస్త చూపించుకోవాలి. అలాగే మనకి మీరు తినకూడదు కానీ, పదార్థాలు వ్యాపారాలు చేయకూడదు కానీ, గుళ్ళో కానీ ఎక్కడైనా అనాథ శరణాలయాల్లో కానీ తీపికి సంబంధించిన పదార్థాలని పంచిపెట్టడం అనేది మంచిది. అంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో సాధారణంగా మనం చేసుకునేవే, ప్రత్యేకంగా కూర్చుని ఏదో మడిగట్టేసుకొని ఇలా చేసేయాలి అనే విధంగా కాకుండా ఇవి అందరూ కూడా చేసుకోదగ్గవే. అలాగే మనకి ఈ చపాతీలు ఉంటాయి కదా, ఆ చపాతీలు కానీ చేసి గోవుకు కానీ లేదా ఏదైనా కుక్కలకు కానీ ఆహారంగా అవి తినిపించడం అనేది మంచిది. అలాగే ఇంట్లో కూడా వేప చెట్టుని, ముఖ్యంగా వేప చెట్టుని ఏ ఇంట్లో అయితే, అంటే ఇంట్లో అంటే వాళ్ళకు ఉండే స్థలాన్ని బట్టి, లేదు మా ఇంట్లో వేప చెట్టు కుదరదండి, ఎందుకంటే ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి, వేప చెట్లు ఇవి అవి పెంచుకోవడానికి కుదరదు. కాబట్టి కనీసం దగ్గరలో కొన్ని వేప చెట్లకు చూడండి, అమ్మవారికి పూజ చేసినట్టుగా పసుపు రాసి బొట్టు పెట్టి కాస్త దీపం అవి పెట్టి వస్తూ ఉంటారు మనకి చుట్టుపక్కల గుళ్ళ దగ్గర కానీ, గ్రామ దేవతల దేవాలయాల దగ్గర కానీ. సో అలాంటి వాటి దగ్గరికైనా వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసి వచ్చి అక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి కాస్త ధూపం కానీ దీపం కానీ ఏదైనా పండు కానీ నివేదన చేసి రావచ్చు. అలాగే మనకి ప్రతిరోజు కూడా నిద్రించే సమయంలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు పెట్టుకొని పడుకుని ఉదయాన్నే లేవగానే ఆ రాగి చెంబుని అంటే ముందర ఆ రాగి చెంబులో నీళ్లు తాగడం కానీ, లేకపోతే స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీటిని తులసి చెట్టులో ప్రతిరోజు పోయడం కానీ, ఈ రెండిటిలో ఏదో ఒకటి మాత్రం తప్పనిసరిగా చేయాలి. అలాగే ఇక్కడ ఎవరైతే కాస్త కొంచెం సంతానపరంగా వాటి పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు వాళ్ళకి అంటే ఎక్కువగా కాస్త ఉప్పు కారం పదార్థాలతో చేసే వంటకాలని, అంటే ఎక్కువగా మనం తినే పదార్థాలనే పంచిపెట్టడం అనేది చేయాలి. అలాగే ఇక మనకి ఎడం చేతికి వెండి ఉంగరాన్ని ధరించాలి. అలాగే ముఖ్యంగా మీరు ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే, అంటే ఇక్కడ వికలాంగులకు కానీ లేకపోతే వృద్ధాశ్రమాలకు కానీ అనాథాలయాలకు కానీ వాళ్ళకి కాస్త సహాయం చేయడం ద్వారా కొంత మీకు ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు కుజుడు సహజంగానే సేవాకారకుడు, అంటే కొద్దిగా సేవా స్వభావము ఉన్నవాడు కాబట్టి ఎప్పుడూ ఎదరవాళ్ళని నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఎదరవాళ్ళని బాధపెట్టి డబ్బులు తీసుకోవాలి, ఎదరవాళ్ళని బాధపెట్టి ఏదో పదవిని లాక్కోవాలి, ఎదరవాళ్ళని బాధపెట్టి వాళ్ళకు అవకాశాలు పోగొట్టి మన అవకాశాలు తెచ్చుకోవాలి అని ఇలా ఏవైతే భావనలో ఉంటారో ఆ భావనలన్నీ ఎప్పుడైతే మనసులోంచి తొలుగుతాయో అప్పుడు మాత్రమే మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఎదగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సాధారణ నియమాలు పాటించడం, అలాగే ప్రతి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, లేదా మంగళవారాలు నియమాలు పాటించడం ద్వారా తప్పకుండా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ సాధారణమైన రెమెడీస్ చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ అన్నీ కూడా సాధారణంగా ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి నిత్య జీవితంలో చేసుకునేవే. అంటే మనకి ఇప్పుడు మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, అదే రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, లేకపోతే మర్రి చెట్టుకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం అని కానీ, ఏదో గోవు సేవ చేసుకోవడం అని కానీ, ఓ వస్త్రదానం కానీ, ఓ ఫలదానం కానీ, ఓ పూలదానం కానీ, ఓ నీటిలో ప్రవహించేవి కానీ, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి ప్రతినిత్యము మన నిత్య జీవితంలో వీటిల్లో మనం చెప్పుకునే వాటిల్లో ఏదో ఒకటో రెండో అయినా మనం చేసుకోగలిగేవి. ఎందుకు చెప్తారు అంటే ఆయా రాసుల్లో ఆయా నక్షత్రాలకు సంబంధించినవి చేసుకోవడం ద్వారా
మనకు ఉండే నక్షత్రాల ద్వారా వచ్చే దోషాలు, రాసుల ద్వారా వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగడానికి. కొంతమందికి కొన్ని అవకాశాలు ఉండవు. ఏమంటే మీరు నదిలో ప్రవహించేటట్టు చేయమంటున్నారు, అవి మాకు అవకాశం ఉండవు. నిజమే, నదిలో ప్రవహించే అవకాశం లేని వాళ్ళు కనీసము దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నదిలో ఒకరికి ఎర్రటి పుష్పాలు వదలడం కష్టం అవుతోంది. మరి ఏం చేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి ఒక 41 రోజుల పాటు క్రమం తప్పకుండా గుళ్ళోకి వెళ్ళి ఈ యొక్క మనకి నచ్చిన దేవాలయంలోకి ఎక్కడికైనా వెళ్ళి, శివాలయమో, విష్ణువాలయమో, సుబ్రహ్మణ్య ఆలయమో వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం. ఇలా చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే మనం చెప్పుకున్న వాటిల్లో కూడా ప్రతి రాశికి కూడా చాలా మటుకి రెమెడీస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏదో ఒక దాన్ని 41 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా తప్పకుండా మార్పు కలుగుతుంది. మేము బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం ఏ స్తోత్రాలు చదువుకోవాలో కూడా చెప్పడం అయింది కాబట్టి కనీసం ప్రతిరోజు ఆ స్తోత్రాలైనా సరే కూడా ఒక సమయ పాలన పెట్టుకుని, అంటే ప్రతిరోజు ఈ టైంకి స్టార్ట్ చేస్తాను, 8ంటికి మొదలు పెడతాను అంటే మీరు చదవదలుచుకున్న 41 రోజులు కూడా ఆ యొక్క 8ంటికే మొదలుపెట్టేటట్టుగా చూసుకుని అలా సమయపాలన చూసుకుంటూ నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకుని చేయడం ద్వారా ఫలితాలు అనేవి మనకి చాలా అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.